అలివేణి ఆణిముత్యం ఈ నెల 20 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఆగు విక్కీ, ఆగు విక్కీ. అమ్మ కళ్ళల్లోకి ధైర్యంగా చూసి మాట్లాడే నా కొడుకు ఇప్పుడు తల దించేసి నిలబడ్డాడు. ఎప్పుడు తప్పు చెయ్యడని గర్వంతో పొంగిపోయే ఈ అమ్మని తల దించుకునేలా చేశాడు. అమ్మా, అబద్ధం చెప్పి అమ్మని మోసం చేశాడు. అమ్మా, ఇప్పుడైనా నిజం చెప్పు విక్కీ, ఎక్కడికెళ్ళావు? అదేంటది? అత్తయ్య గారు నిన్న అడుగుతుంటే నువ్వు నా వంక చూస్తావేంటి? ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పు. అమ్మా, అది చూసావా అమ్మా, వీడికి కనీసం నీకు సమాధానం చెప్పే ధైర్యం కూడా లేదు. దానికి కూడా ఆవిడ గారి పర్మిషన్ కోసం చూస్తున్నాడు. అంతలో బానిస అయిపోయాడమ్మా. రేఖా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ముందు. నాతో ఏదో ఫంక్షన్ ఉందని అబద్ధం ఎందుకు చెప్పావు? కృష్ణ తులసి ఇంటికి పూజకి ఎందుకు వెళ్ళావు? నేను చెప్పాను కదమ్మా, వీడు నటించింది హాసిని ముందు కాదు, మన ముందు నటిస్తున్నాడు. చెప్పు విక్కీ, కృష్ణ తులసి ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఈ అమ్మని మోసం చేసి నీ అమ్మ జీవితాన్ని మోసం చేసిన ఆ మనిషి ఇంటికి ఎలా వెళ్ళాలనిపించింది? అంటే అమ్మని ఇంతకాలం పెంచిన నాకంటే ఇవాళ వచ్చిన నీ భార్య నీకెక్కువైపోయిందన్నమాట. అమ్మకి నువ్విచ్చే విలువ ఇదేనన్నమాట. అమ్మ మీద నువ్వు చూపించే ప్రేమ అబద్ధం అన్నమాట. ఈ పొట్టిది నన్ను పూర్తిగా బుక్ చేసేసింది. ఇంక అమ్మకి నేను ఏదో ఒకటి సర్ది చెప్పాలి, తప్పదు. చాలా ఆపండి అత్తయ్య గారు, అత్తయ్య గారు. మీరాయన ఎందుకని మాటలు అంటున్నారు? ఏ ఆయన మా ఇంటికి వస్తే ఏంటి ఇప్పుడు? ఇంతకు ముందు చాలా సార్లు వచ్చారు కదా, అప్పుడు మీరే పంపించారుగా. ఏ అప్పుడు అన్నని వాళ్ళు ఇప్పుడెందుకు అంటున్నారు? అంటే అప్పుడు మోసం చేయడానికి పంపించారా? ఇప్పుడు మంచి కార్యక్రమం కాబట్టి పంపించరా? వస్తే తిడతారా? ఏ ఆపు, ఊరుకుంటుంటే ఏంటి రెచ్చిపోతున్నావు? ఏ నువ్వు ఆగు. రూల్స్ ప్రకారం భార్యాభర్తల మధ్యలోకి వచ్చే రైట్స్ నీకస్సలు లేవు. చూడు హాసిని, నువ్వు నోరేసుకొని పడిపోతే కుదరదు. తల్లికి కొడుకుని తిట్టుకునే హక్కు ఉంటుంది. దిద్దుకోవడానికి ఆ కొడుకేమన్నా చంకలో పిల్లాడు కాదు, పిల్లలు కనే వయసుకొచ్చాడు.